మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్నాము. ప్లీజ్. ఇండియన్ ఓవర్సీస్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులకు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో ఐఓసీ తరఫున మహేందర్ సింగ్ గారు, ఇతర మిత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ మిత్రుల కుటుంబాలు, మీ అందరి సహకారంతో తగిన బానిస సంఖ్యలు తన చేతిలో ఒక వెలుగులు నింపే ఒక టార్చ్ కనిపిస్తుంది. 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాల దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు. ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించినాం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో సభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీ తల్లిదండ్రులు లేదు, మేము గ్రామాన్ని నమ్ముకున్నాం, ఈ నేలను నమ్ముకున్నాం, ఈ భూమిని 1,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళని 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిగ్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇన్నిటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్న ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మనం ఇచ్చే ఉద్యోగాలు తక్కువ. నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూ నేమ్ ఇట్. ఎన్నికలు వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా సిద్ధాంతపరంగా భిన్న హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారుతాయి, మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇస్తేనే ఇంత అభివృద్ధి జరిగితే ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రణాళికలు చేసి 150 కిలోమీటర్లు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు
మణిహారం అయితే రీజనల్ రింగ్ రోడ్డు వడ్డానం అవుతుంది. సెమీ అర్బన్ రీజియన్గా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్గా 3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్తో ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా కులీ కుతుబ్షాహి నిజాం సిటీ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్. దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫ్యూచర్ సిటీ, అవర్ 4th సిటీ. ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మెడికల్ టూరిజం, నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూరల్ నుంచి వచ్చే ఏకర్స్లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది వైద్యం కోసం మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అమెరికా కోవిడ్ తర్వాత చైనా +1 కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు. ఇవాళ చైనాలో జరిగిన పరిణామాలతోని ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్స్ 1 కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని +1 కంట్రీగా తీర్చిదిద్దాలని హైదరాబాదులో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని మనం డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమైందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ. మనం తీర్చిదిద్దుకుందాం. ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి రాబోయే 5 సంవత్సరాల్లోపే మన 4th సిటీ, మన ఫ్యూచర్ సిటీ న్యూయార్క్తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అక్కడికి మెట్రో రాబోతుంది, గోదావరి జలాలు రాబోతున్నాయి. ఏమి కావాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీరందరూ భరోసాతో, నమ్మకంతో తెలంగాణ రాష్ట్రానికి ధైర్యంగా రాండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడే కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఫ్యూచర్ ఐటీ హబ్, ఫ్యూచర్ సిటీ, ఏకంగా నవనిర్మాత, మన తెలంగాణ నవనిర్మాత మాటలకు మరొక్కసారి మనందరం సిందిగా కోరుకుంటూ న్యూ జెర్సీ అసెంబ్లీమెన్, ఏషియన్ అమెరికన్ అండ్ పెసిఫిక్ ఐలాండర్ కమిషనర్ అండ్ కమ్యూనిటీ లీడర్ మీదుగా ఆహ్వానిస్తున్నాము. స్టేట్ అసెంబ్లీమెన్ రాబర్ట్ కరావన్స్ టు చేయడానికి గాను ఇండియన్ డయాస్పరా తరఫు నుంచి శ్రీ రవి పొట్లూరి గారిని, శ్రీ రమేష్ చంద్ర గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ఎన్ఈసి తరఫు నుంచి మహేందర్ ముసుగ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే టీపీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్ నరేందర్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఐఓసి తరఫు నుంచి अरे भाई అలాగే ధ్రువ చౌదరి గారు, సుధీర్ బండి గారు, బాలా అంటున్న విక్కీ నీ చేతి వస్తుంది. కోరుతున్నాము. బస్వా గారు, బస్వా యవన్ గారు. Yeah, that makes sense, right? Brother, you're blocking the way.
Can I please humbly request everybody to please get down the dais? దయచేసి మీరు అందరూ వేదిక You can sit on the couch. You can sit on the couch actually. Yeah. ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గారు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి everybody please. Can I request everybody to please get down the dais?